శర్మ గారు, ఆహా, ఇన్నాళ్ళకి ప్రపంచం అందంగా ఆనందంగా ఉందండి. ఆఖరికి మీ ముఖం కూడా. సర్లేగా దివాకరం, ఇందాక భాగ్యం తెచ్చిన భక్త ప్రహ్లాద క్యాసెట్ కౌంటర్ మీద పెట్టాను, ఏమైంది? భక్త ప్రహ్లాద క్యాసెట్ ఎవరన్నా కౌంటర్ మీద పెడతారు? మీకు అసలు బుద్ధి ఉందా? అది కాదయ్యా, ఇందాక జగన్నాథం కంగారు పెడతాను. గుర్తొచ్చింది, ఇదేదో భక్తి సినిమాలో ఉందంటూ జగన్నాథమే తీసుకెళ్ళాడయ్యా. పంప తీసి ఈ క్యాసెట్ కానీ పట్టుకోలేదు కదా. అమ్మో, భక్త ప్రహ్లాదా పిక్చర్ ఎంత బాగుంటుందో. మెస్సమ్మ చూద్దాం అక్క, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మెస్సమ్మ సినిమాలో ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారనుకున్నావు? ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు నా ఫేవరెట్. అబ్బా, భక్త ప్రహ్లాదులు, ఆ పద్యాలు, ఆ ముద్దొచ్చే మాటలు. మెస్సమ్మ అంటుంటే మిస్ అమ్మలేదు, నర్స్ అమ్మలేదు. నువ్వు కాకేకు. అబ్బబ్బబ్బా, ఏదో ఒకటి చూడడానికి ఏమిటి గొడవ? అన్ని చూసేవేగా మావయ్య. ముందు భక్త ప్రహ్లాద క్యాసెట్ పెట్టు, మనశ్శాంతిగా ఉంటుంది. ఏం చేశారా సన్నాసి? బొమ్మ కనబట్టలేదు. చీకట్లో బొమ్మ అని ఏమని తిట్టక నీకు మొత్తం అయిందా? కరెంట్ పోయింది. ఆ టీవీ ఏం చేస్తావు? పాడైపోద్ది. నేనేం చేశాను? ఇక్కడ కూర్చున్నాను. నువ్వు కాదా? అయితే కదిలే ఫిగర్ ఏంటి? అమ్మో, దొంగేమో. సారీ అబ్బాయి దివాకరం, రాత్రి ఎవడో దొంగ అడిగి కొడుకొచ్చి మా వీసీఆర్ లో క్యాసెట్ పట్టిపోయాడు. మా అక్క కోరుకుందేంటి, వాడిని దుడ్డు కరుచుకుని చెత్త కొట్టేసింది. మా వాడిని కూడా రాత్రి ఎవరో చెత్త కొట్టేశారులేండి. మర్చిపోయానయా, మా భువనేశ్వర్ సారీ చెప్పమంది. డబ్బు కూడా ఇచ్చేస్తానంది. ఎవరుకోండి భలేవాళ్లే. మన ఇంట్లో వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటావా? బాగోదు, అసహ్యంగా ఉంటుంది. ఉంటే ఉంటుందిలేవయ్యా. మా భువనేశ్వర్ పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ దొంగడు కంగారులో చెప్పులు ఖర్చు మర్చిపోయాడు. వాడితో వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. పోలీస్ రిపోర్టా? ఎందుకు? అసహ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, మానుకోమన్నాను చెప్పండి. సర్లే, తర్వాత చూసుకుందాం గానీ నువ్వు ఇచ్చిన క్యాసెట్లని గీతలేనంట. మంచి క్యాసెట్ తోడు పట్టరమ్మంది. అన్ని అలాగే ఉంటాయి. బాబాయ్, నీకు బ్రహ్మాండమైన క్యాసెట్ ఇస్తాను. శర్మ గారు, మీరు ఒకసారి బయటకు వెళ్ళండి. దేనికి? అడుక్కు తినడానికి. అలక్కని అది ఇది ఆవిడ మాత్రమే చూడాలి. అబ్బా, కాల్ లాగేస్తుంది. మావయ్య, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? క్యారియర్ కోసం వెళ్ళింది అనుకుంటానమ్మా. ఆ వీడియో వాడు ఈ క్యాసెట్ ఏదో ఇచ్చాడమ్మా, నేను ఒక్కదానే చూడమన్నాడు. ఆ వీడియోలో పెట్టి ఆన్ చేసేళ్ళు. అలాగేనమ్మా. ప్రియమైన మీకు, నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను. పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని, జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని, బుస్కోటు జేబులో మంగళసూత్రం పెట్టుకుని, విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇదిగో శర్మ గారు,
నేను ముఖ్యమైన పని మీద ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పులోళ్ళు అయి ఉంటారు, లేనని చెప్పండి. ఎన్నాళ్ళకి నాకు కరెక్ట్ పని చెప్పావా దివాకరం? ఇక చూసుకో మరి. హలో, సారీ రాంగ్ నెంబర్. ఎవరు కావాలి? దివాకరమా? అయితే కరెక్ట్ నెంబరే. మీరెవరు? సారీ లేరు. బాలే సమాధానం చెప్పారు శర్మ గారు. ఇంతకాలానికి నచ్చారు నాకు మీరు. మంచి చెడ్డ లేకుండా ఎవరండి ఆ ఫోన్? ఎవరో. హలో, ఎవరమ్మా? లేరు. ఉన్న పనిలో ఉన్నాడు, రాదు. బుద్ధి లేదే నీకు? అస్తమాను అదో ఫోన్లు పెడాయి. ఎవరండి? ఎవరైతే ఏంటి? అసలు నిందమ్మని ఏంటి అసహ్యంగాను? బుద్ధి లేదా అని తిట్టి పెట్టేశాను. ఎవరో భువనేశ్వరట. నీ కొత్త రకం ప్రేమలేఖ చూశాను. థ్యాంక్ యూ. నీ కుప్పిగంతులు వెకిల్ నవ్వులు కూడా చూశాను. అది నీ ప్రేమ సంగతి నాకు తెలియదు కానీ నీది పరమ వంకర బ్రతుకు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలే చెప్తావు, జనాన్ని దారుణంగా మాయ చేస్తుంటావు. అవునా? నిజమేననుకోండి, కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ నేను క్యాసెట్ లో మీకు ముందే చెప్పాను. నేను నీకు పరీక్ష పెట్టి తెలుసుకున్నాను. నీ ప్రేమలేఖలాగే అది కూడా కొత్త రకంగానే ఉంటుంది. నిజమా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి. తప్పకుండా నెగ్గుతాను. అదేమిటో చెప్పండి. నువ్వు ఒక నెల రోజుల పాటు అన్ని నిజాలే చెప్పాలి. కొత్త రకం పరీక్ష అంటే నేను ఇంకా సముద్రం మీద పరిగెట్టమంటారో చంద్రమండలం మీద నడవమంటారో అనుకున్నాను. ఓ సింతేనా? ఇంకా చాలా ఉంది, జాగ్రత్తగా విను. నెల రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అన్ని వేళలా నువ్వు అన్ని నిజాలే చెప్పాలి. కల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. నీ కళ్ళొచ్చినే చెప్పేయాలి. అంతేకాదు, నువ్వు మనసులో ఎవరి గురించి ఏమనుకుంటున్నా లోపల దాచుకోకుండా అవన్నీ బయటికి చెప్పేయాలి. వన్ మోర్ థింగ్, నువ్వు ఈ నెల్లాళ్ళు కాలనీలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది దాటి బయటకు వెళ్ళకూడదు. అర్థమైందా? ఇదిగో, ఆ కుప్పిగంతులే వద్దంటున్నాను. అసలు ఈ పందెం ఎందుకు పెట్టానో తెలుసా? తెలీదు. నిన్ను వదుల్చుకోవడానికి. అంటే నేను ఈ పందెంలో గెలిచినా కూడా వదులుకుంటారా? అసలు నువ్వు గెలిస్తే కదా. ఒకవేళ గెలిస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అలాగని నాకు ప్రూఫ్ ఏంటి? తీరా నేను గెలిచిన తర్వాత తూనా బొడ్డు అంటే? నువ్వు ఇలా అడుగుతావని ఎక్కడో అనుమానం వచ్చే ఒక అగ్రిమెంట్ రాశాను, చూడు. మళ్ళీ చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. ఇదంతా ఆషామాషి విషయం కాదు. నీలాంటి వాడికైతే మరీ కష్టం. ఆ తర్వాత నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చివరికి నీ పీక తగినా జాలిపడను. నేను మాటంటే మాటే, పందెమంటే పందెమే. ప్రపంచం బద్దలైనా పట్టించుకోను. అంత మొండిదాన్ని. ఓకే ఓకే, మీరు ఇంకేం చెప్పద్దు, నేను రెడీ. అన్నట్టు ఈ ఒప్పందం మన ఇద్దరి మధ్య ఉండాలి. నువ్వెవ్వరికీ చెప్పకూడదు. అదెలా కుదురుతుందండి? కాళ్ళెర కొట్టి పరిగెత్తమన్నట్టు. నువ్వెలాగూ ఓడిపోతావు, అది నాకు తెలుసు. నేనా పెళ్లి కావలసిన ఆడపిల్లని. రేపొద్దున నలుగురిలోనూ ఆభాసపాలవను. ఇదిగో, పైకి కిందకి 10 సార్లు చదువుకో. సరే అనుకుంటేనే సంతకం పెట్టు. ఈ క్షణం నుంచే మన అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. ఏమండి, ఈ విషయం మీరు నాకు 10 సార్లు చెప్పక్కర్లేదు. మీది మరీ చేదస్తాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, బాగుంది. బ్రా సైజ్ ఎంత ఉంటుందా అని. రాస్కల్, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా నీకు? అదేంటండి, మీరే కదా ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్పాలన్నారు. కాబట్టే వెరీ గుడ్. నీ సిన్సియారిటీకి నేను మెచ్చుకుంటున్నాను. నెల్లాళ్ల పాటు నువ్వు ఇదే విధంగా అన్ని పచ్చి నిజాలే చెప్తూ బతకాలి. అర్థమైందా? ఈరోజు మార్చి 1. మన పెళ్లి అవ్వాలంటే నేను అగ్రిమెంట్ లో గీసిన హద్దులు అంగుళం కూడా దాటే హక్కు నెక్కలేదు. ఈ నెల్లాళ్ళు నువ్వు నా అగ్రిమెంట్ ఆధీనంలో ఉన్నట్టు లెక్క. దీని నుంచి నీకు ఏప్రిల్ 1న విడుదల.